ఆదోనిని జిల్లా చేయాలనే డిమాండ్తో ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ ఉధృతంగా కొనసాగింది. ఆదోనితో పాటు మంత్రాలయం, ఎమ్మిగనూర్, ఆలూరు తదితర మండలాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలపడంతో సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించింది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి బంద్కు మద్దతు ప్రకటించారు. ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే ప్రాంతాలైన ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఆదోనిని జిల్లా చేయాలనే డిమాండ్పై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని జేఏసీ హెచ్చరించింది. 5 కాన్స్టిట్యూన్సీలు ఎందుకంటే అనుకూలంగా ఉంటుందని ఆదోని జిల్లా అయితే, ఎందుకంటే మన ఎస్పీ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఏదైనా వనరు రావాలన్నా, మెడికల్ కాలేజ్ రావాలన్నా, ఎందుకంటే మెడికల్ కాలేజ్ కానీ ఆదోనిలో పడింది కాబట్టి దాని చుట్టుపక్కల చాలా అభివృద్ధి అవుతుంది. ఈ పశ్చిమ ప్రాంతాలన్నీ చాలా అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే కర్నూలుకు పోవాలంటే ఇప్పుడు ఎందుకు మేము జిల్లా మామూలు అన్ని జిల్లాలు ఉంటే మేము ఏమనే వాళ్ళం కాదు, మాకు చాలా లాంగ్ అవుతుంది. కర్నూలు జిల్లా మాకు 120 కిలోమీటర్లు అవుతుంది. ఆదోని అయితే 20 కిలోమీటర్లు, 100 కిలోమీటర్, 120 ఎక్కడ 20 కిలోమీటర్లు అనే విధంగా చాలా రోజుల నుంచి ప్రతి ఒక్కరు, మేమే కాదు పార్టీలు ఖచ్చితంగా అన్ని పార్టీలు టీడీపీతో సహా అందరికీ ఆదోని జిల్లా కావాలని అందరూ అనుకుంటున్నారు. మళ్ళీ ఎందుకో ఈ చంద్రబాబు నాయుడుకి ఎందుకు మళ్ళీ ఈ పశ్చిమ ప్రాంతం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.